నేను నాగేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక బస్ జర్నీని చేద్దాం. అది వచ్చి రావులపాలెం నుండి హైదరాబాద్ వరకు లక్ష్మీ హాలిడేస్ బస్ జర్నీ. తక్కువ టికెట్ ప్రైస్లో ఏసీ లగ్జరీ స్లీపర్ క్లాస్ బస్ జర్నీ చేయాలంటే లక్ష్మీ హాలిడేస్ బస్సులో ప్రయాణించాలి. తక్కువ ప్రైస్లో ఈ బస్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఏ రూట్లో ఈ బస్ ప్రయాణిస్తుంది అనే విశేషాలను తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి. డిజిటల్లీ ఇప్పుడు మనం రావులపాలెంలోని గగన ట్రావెల్స్ వద్ద ఉన్నాం. ఇది లక్ష్మీ హాలిడేస్ బస్కు రావులపాలెం బోర్డింగ్ పాయింట్. షెడ్యూల్ ప్రకారం మన బస్ రాత్రి 8:45 గగన ట్రావెల్స్ బోర్డింగ్ పాయింట్కు రావాల్సి ఉంది. ఈ బోర్డింగ్ పాయింట్లో రావులపాలెం నుండి వెళ్ళే అన్ని రకాల ప్రైవేట్ బస్సులు ఆగుతాయి. ఇప్పుడే మన బస్ కండక్టర్ కాల్ చేశారు. ఈరోజు మన బస్ 15 నిమిషాలకు ముందుగా అంటే 8:30 రావులపాలెం వస్తుందట. ఇప్పుడు సమయం రాత్రి 8:30 కావస్తోంది. ఇప్పుడే మన బస్ వస్తోంది. ఇదే మనం రావులపాలెం నుండి హైదరాబాద్ వరకు ప్రయాణించబోయే లక్ష్మీ హాలిడేస్ బస్. ఈ బస్ సర్వీస్ను ఈ మధ్యనే ప్రారంభించారు. బస్సు చూడడానికి బ్రాండ్ న్యూ లుక్లో ఉంటుంది. ఈ బస్ యానం నుండి వస్తుంది. లక్ష్మీ హాలిడేస్ బస్ ఎక్కడ నుండి బయలుదేరుతుంది, బోర్డింగ్ పాయింట్స్ వివరాలు తెలుసుకున్న తర్వాత బస్ ఇంటీరియర్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఈ బస్ చూడడానికి ఓల్వో బస్ ఇంటీరియర్లా ఉంటుంది. లక్ష్మీ హాలిడేస్ బస్కు లైవ్ ట్రాకింగ్ ఆప్షన్ ఉంది. దీనివల్ల మన బస్ ఎక్కడ ఉంది అనేది సులభంగా తెలుసుకోవచ్చు. ఈ బస్ చూడడానికి ఓల్వో బస్లా ఉంటుంది, కానీ ఇది ఓల్వో బస్ కాదు. ఈ బస్ బాడీ బిల్డింగ్ వచ్చి దామోదర్ స్పైడర్. ఈ బస్ టికెట్స్ను మనం మేక్ మై ట్రిప్ రెడ్ బస్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడే మన బస్ రావులపాలెం నుండి బయలుదేరింది. ఈ బస్ ప్రతిరోజు సాయంత్రం 5:28 యానంలో బయలుదేరుతుంది. యానం తర్వాత కాకినాడ, రాజానగరం, దివాన్ చెరువు, లాలా చెరువు, వేమగిరి, జొన్నాడ మీదుగా రావులపాలెం చేరుకుంటుంది. మన బస్సు షెడ్యూల్ సమయానికి ముందుగానే బోర్డింగ్ పాయింట్స్కు చేరుకుంటోంది. రావులపాలెం తర్వాత మన బస్కి ఈతకోటలో కూడా బోర్డింగ్ పాయింట్ ఉంది. ఈ ప్రాంతంలో ఈతకోట కనకదుర్గమ్మ ఆలయం చాలా ఫేమస్. ఇది ఈతకోట బోర్డింగ్ పాయింట్. బోర్డింగ్స్ పూర్తయిన తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. ఇప్పుడు వచ్చేది గోపాలపురం టోల్ ప్లాజా. మన జర్నీలో రావులపాలెం తర్వాత ఈ టోల్ ప్లాజా వచ్చి మొదటి టోల్ ప్లాజా. గోపాలపురంలో కూడా మన బస్కు బోర్డింగ్ పాయింట్ ఉంది. ఇదే గోపాలపురం బోర్డింగ్ పాయింట్. గోపాలపురం దాటిన తర్వాత మన బస్ కోనసీమ జిల్లా నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. ఈ రెండింటి మధ్య వశిష్ట గోదావరి బ్రిడ్జ్ ఉంటుంది. ఇక్కడ బస్సులు వెళ్ళడానికి రావడానికి విడివిడిగా బ్రిడ్జిలు నిర్మించారు. గోపాలపురం తర్వాత మన బస్కు సిద్ధాంతంలో బోర్డింగ్ పాయింట్ ఉంది. ఇది సిద్ధాంతం హైవే జంక్షన్. ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే సిద్ధాంతం వస్తుంది. ఇప్పుడు ఒకసారి మన బస్ ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం. ఈ బస్ బాడీ బిల్డింగ్ వచ్చి దామోదర్ స్పైడర్. అన్ని బస్సుల మాదిరిగానే ఈ బస్సులో కూడా డోర్ పైన టైం డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ ఒక ఎమర్జెన్సీ స్విచ్, సీసీ కెమెరా ఉన్నాయి. ఈ బస్ ఏసీ స్లీపర్ బస్. దీనిలో కూడా బెర్తులు 1/2 కాంబినేషన్లో అప్పర్ మరియు లోయర్లో ఉంటాయి. మన బస్ మెటాలిక్ గ్రే కలర్లో ఉంటుంది. ఈ బస్సులోని కర్టెన్స్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఈ కర్టెన్స్ వల్ల బస్సులో ప్రయాణించే వారికి ప్రైవసీ ఉంటుంది. ఈ బస్సులో బ్లూ కలర్ లైటింగ్ చూడడానికి బాగుంటుంది. తర్వాత మన బస్ తణుకు వెళుతోంది. ఇక మన బస్సులో మొబైల్ ఛార్జింగ్కి USB ఛార్జింగ్ పాయింట్, 2 పిన్ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. అలాగే ఇవి మొబైల్ హోల్డర్స్. ప్రతి బెర్త్లో ఒక బ్లాంకెట్, పిల్లో ఉంటాయి. అలాగే 1/2 లీటర్ వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. బెర్త్ పొజిషన్లను ఇలా LED డిస్ప్లేలో ఏర్పాటు చేశారు.
ఇప్పుడు వచ్చేది తణుకు బైపాస్ బోర్డింగ్ పాయింట్. తణుకు తర్వాత మన బస్ తాడేపల్లిగూడెం ఏలూరు బైపాస్ మీదుగా ప్రయాణించి కలపర్రు టోల్ ప్లాజా చేరుకుంటుంది. ఇక్కడ గల గౌరీ శంకర్ ఫ్యామిలీ దాబా వద్ద మన బస్ను డిన్నర్ వాష్రూమ్ బ్రేక్ కోసం ఆపారు. విజయవాడ వైపు ప్రయాణించే అన్ని దూర ప్రాంత బస్సులను ఈ హోటల్ వద్ద ఆపుతారు. ఇది వచ్చి మన బస్ ఫ్రంట్ వ్యూ. లక్ష్మీ హాలిడేస్ దామోదర్ స్పైడర్. మన బస్ ప్రక్కన మరొక బస్ ఆగి ఉంది. ఇది హాలిడేస్ బస్. ఈ బస్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు వెళ్తోందో మీకు తెలిస్తే చెప్పండి. మన బస్ ప్రక్కన కలర్ఫుల్ లైటింగ్తో ఎల్విఆర్ బస్ ఆగి ఉంది. ఇది మన బస్ సైడ్ వ్యూ. బస్కు ఎడమ వైపున కుడివైపున 2 సీసీ కెమెరాలు ఉంటాయి. బస్సు సైడ్లో లగ్జరీ రైడ్ అని వ్రాసి ఉంటుంది. ఇది మన బస్ ఎంట్రన్స్లో ఉండే ఎక్స్ట్రా స్టెప్. దీనివల్ల బస్ ఎక్కడం దిగడం ఈజీ అవుతుంది. ఇక బస్ బ్యాక్ సైడ్ సేవ్ ఫార్మర్ అని స్టిక్కరింగ్ చేశారు. అలాగే బస్ బ్యాక్ సైడ్ ఒక ఎమర్జెన్సీ డోర్ ఉంది. అలాగే ఇది బస్ అధికారిక వెబ్సైట్. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే అవకాశం లేనివారు ఈ నెంబర్కు కాల్ చేసి కూడా మీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక ఈ బస్ వెనుక ఏ లగ్జరీ రైడ్ లక్ష్మీ హాలిడేస్ అని వ్రాసి ఉంది. అలాగే ఈ బస్ పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ బస్. ఈ హోటల్లో ఫుడ్ ఆప్షన్స్ బాగుంటాయి. డిన్నర్ పూర్తయిన తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. ఏలూరు తర్వాత మన బస్ గన్నవరం మీదుగా విజయవాడ చేరుకుంది. ఇదంతా విజయవాడ బస్ స్టాండ్ ఏరియా. మనకు ఎదురుగా కనిపిస్తున్నది విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయం. లైటింగ్లో ఆలయం చూడడానికి చాలా బాగుంది. ఇక మన బస్ అర్ధరాత్రి 12 గంటలకు విజయవాడ చేరుకుంది. విజయవాడ దాటిన తర్వాత హైదరాబాద్ వరకు మన బస్ హైవేలో ప్రయాణిస్తుంది. అందువల్ల ఇప్పుడు నేను పడుకుంటున్నాను. తిరిగి ఉదయం మన వీడియోను ప్రారంభిద్దాం. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న ఈ హైవే నెంబర్ మీకు కనుక తెలిస్తే కమెంట్ చేయండి. ఈ బస్సులో నాకు టికెట్ ప్రైస్ 1000 రూపాయలు ఛార్జ్ చేశారు. సీజన్ బట్టి టికెట్ ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది. అదే మీరు బస్ స్టార్టింగ్ పాయింట్లో బయలుదేరే ముందు టికెట్ బుక్ చేసుకుంటే ఇంకా తక్కువకు టికెట్ దొరకవచ్చు. మీకు అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు ఈ ట్రిక్ అప్లై చేయకండి. ఇప్పుడు సమయం 2:30 కావస్తోంది. ఈ ఊరు పేరు సూర్యాపేట. ఇక్కడ వాష్రూమ్ బ్రేక్ కోసం మన బస్సును ఆపారు. ఒక 10 నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. ఉదయం 4:37 మన బస్ హైదరాబాద్ చేరుకుంది. ఈ ఊరు హయత్ నగర్. హయత్ నగర్ తర్వాత మన బస్ వనస్థలిపురం, ఎల్బీ నగర్, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, కోటి, అబిడ్స్, లక్డీ కపూల్, ఖైరతాబాద్, పంచాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఈఎస్ఐ, ఎర్రగడ్డ, భరత్ నగర్ మీదుగా మోసాపేట్కు చేరుకుంటుంది. ఇది మన డెస్టినేషన్ పాయింట్. ఈ బస్ మోసాపేట్ తర్వాత జేఎన్టీయు మియాపూర్ మీదుగా బిహెచ్ఈఎల్ చేరుకుంటుంది. యానం నుండి బయలుదేరి హైదరాబాద్లోని బిహెచ్ఈఎల్ చేరుకోవడంతో లక్ష్మీ హాలిడేస్ బస్ జర్నీ పూర్తవుతుంది. రావులపాలెం నుండి బయలుదేరి హైదరాబాద్ చేరుకోవడంతో లక్ష్మీ హాలిడేస్ బస్సులో మన ప్రయాణం పూర్తయింది. ఓవరాల్గా ఈ బస్ జర్నీ చాలా బాగుంది. బస్సులో బ్లాంకెట్స్, ఏసీ సర్వీస్ బాగుంది. స్టార్టింగ్ పాయింట్ నుండి ఎలాంటి డిలే లేకుండా బస్ డెస్టినేషన్ పాయింట్కి చేరుకుంది. ఈ బస్ స్టాఫ్ చాలా కోఆపరేటివ్గా ఉంటారు. ప్రాపర్ డిన్నర్ వాష్రూమ్ బ్రేక్స్ ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చేది మూసాపేట వై జంక్షన్. ఇదే మన డెస్టినేషన్ పాయింట్. రావులపాలెం నుండి బయలుదేరి హైదరాబాద్ చేరుకోవడంతో లక్ష్మీ హాలిడేస్ బస్సులో మన ప్రయాణం పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.